మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలండి. ఈ సమయంలో దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడబోచున్నాడో దాన్ని జాగ్రత్తగా విందాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులలో ఒకడు చిన్నవాడు తన తండ్రి దగ్గర నుంచి విడిపోయి తనకు రావాల్సిన ఆస్తిని అంతటిని తీసుకొని దేశాంతరం పోయి ఇష్టం వచ్చినట్టుగా జీవించి తన దగ్గర ఉన్న ఆస్తిని అంతటిని ఖర్చు చేసి చాలా హీనస్థితికి వచ్చినట్టుగా మనం చూస్తాం. అయితే తన తప్పు తాను తెలుసుకొని, ఇదిగో నా తండ్రి దగ్గర ఎంతోమంది పనివాళ్ళు ఉన్నారు, ఆ పనివాళ్ళ దగ్గరికి నేను వెళ్తే నా తండ్రి నన్ను ఆదరిస్తాడని ఆ యొక్క తండ్రి ఎప్పుడైతే ఆ యొక్క కుమారుడు ఎప్పుడైతే తన తప్పును తాను తెలుసుకొని తండ్రి దగ్గరికి వచ్చారో, ఆ యొక్క తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క ఏమంటున్నాడో చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనం. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగా నీ ఎదుటను పాపము చేసి ఇక మీదట నీ కుమారుడనని అనుభవించుకున్నటకు యోగ్యునను కానెనను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఇక్కడ చూడండి, ఆ తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తన తండ్రి శిక్షించలేదండి. తన తప్పు తాను తెలుసుకున్నప్పుడు నూతన క్రియలను, అంటే నూతన స్వభావాన్ని, నూతన ప్రశస్తమైన వస్త్రములను మరలా ధరింపచేశాడు. ఈనాడు కూడా మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో మనము గడిపినప్పుడు దేవుడు మనకు నూతన స్వభావాన్ని ఇస్తాడు, నూతన క్రియలను మన పట్ల జరిగిస్తాడు. అలాంటి నూతన క్రియలు మనం చూడాలి, అక్కడ నూతనంగా మనం మార్పు చెందాలి అని అంటే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి రావాలి. మనం చేసిన పాపముల నిమిత్తం కావచ్చు, మనం చేసినటువంటి దుష్కార్యముల నిమిత్తం కావచ్చు, మనం తండ్రికి దూరంగా ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. అదే దేవుడు సెలవిస్తాడు కదా, మీరు నాకు వేరే ఉండి మీరేమి చేయలేరు అని అంటాడు. కాబట్టి అట్టి స్థితిలో మనం ఉన్నాము అని అంటే ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ తప్పిపోయిన కుమారుడు తన తప్పు తాను తెలుసుకొని తండ్రితో అంటున్నాడు, తండ్రి, నేను నీకును పరలోకమునకును అవిధేయునిగా ఉన్నాను, పాపం చేసిన వాడిగా ఉన్నాను, నన్ను క్షమించు అని అడిగినప్పుడు తన తండ్రి క్షమించినట్టుగా మనం చూస్తాం. క్షమించి నూతన హృదయాన్ని, నూతన ప్రశస్త వస్త్రములను తొలగించాడు, తనకున్నటువంటి హీన స్థితి నుంచి విడిపించాడు, తనకున్నటువంటి ఆకలి దప్పుల నుంచి విడిపించి సంతోషపడి దేవుని ఆ యొక్క తండ్రితో పాటు కుమారునితో పాటు అందరూ సంతోషపడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ సమయంలో దేవుడు మనకి ఏమి తెలియజేస్తున్నా అంటే నూతన స్వభావాన్ని నీకు ఇస్తానంటున్నాడు, నూతన క్రియలు నువ్వు చూస్తానంటున్నాడు. అటువంటి నూతన స్వభావమును, నూతన క్రియలు నువ్వు చూడాలి అంటే దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. అలా ఎప్పుడైతే నువ్వు విజ్ఞాపన చేస్తావో, అలా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడతావో దేవుడు అద్భుతమైన రీతిలో నీకు జవాబిచ్చేవాడుగా ఉంటున్నాడు. అద్భుతమైన రీతిలో నిన్ను మరలా దేవుడు కనికరించేవాడుగా ఉంటున్నాడు. అలా కనికరించాలి, అలా నిన్ను దేవుడు దీవించాలి అని అంటే నువ్వేం చేయాలి అంటే దేవుని సన్నిధికి రావాలి, నువ్వు చేసిన పాపములను ఒప్పుకోవాలి, నువ్వు చేసినటువంటి తండ్రికి దూరంగా ఉన్న ప్రతి విధమైనటువంటిది ఒప్పుకొని దేవునికి విధేయులుగా ఉండాలి, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. అలా విశ్వాసం కలిగినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో నిన్ను దీవిస్తాడు, నేను ఆశీర్వదిస్తాడు. అలా ఆశీర్వదించబడాలి అని అంటే నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధికి రావాలి. అలా ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వస్తావో దేవుడు అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను కనికరించి దేవుడు నిన్ను విడిపిస్తాడు, ఆ పాప బంధకాల నుంచి విడిపిస్తాడు. అలా విడిపింపబడాలి అని అంటే నువ్వేం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి, దేవునితో గడపాలి. అలా ఎప్పుడైతే నువ్వు గడుపుతావో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అదేవిధంగా మనం చూస్తాం కదా, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథంలో ఏమని ఉంటుందంటే, యెషయా గ్రంథము
40 అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. యెషయా గ్రంథం 40 అధ్యాయం 31 వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తావో, దేవుని సన్నిధిలోకి వస్తావో, అద్భుతమైన రీతిలో నువ్వు నూతన బలమును పొందుకుంటావు, నూతనంగా శక్తిని పొందుకుంటావు, నూతన ఆయుష్ని పొందుకుంటావు. అదే ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చారో, ఎప్పుడైతే తన తండ్రి దగ్గరికి వచ్చి తన తప్పును తాను తెలుసుకొని తన తండ్రితో క్షమించు నాయనా అని అడుగుతున్నప్పుడు అద్భుతమైన రీతిలో నూతన ప్రశస్త వస్త్రమును ధరించాడు. ఇక్కడనేమో యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతన బలము పొందుకుంటారు. అలాంటి నూతన బలమును మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో మనల్ని విడిపిస్తాడు, మనల్ని తప్పిస్తాడు. అలాంటి దేవుడిని కలిగి ఉన్నాము కాబట్టి మనం ఏం చేయాలి? మనం దేవుని దగ్గరికి రావాలి. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో మన పట్ల గొప్ప కార్యాలను చేస్తాడు. ఇదే యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు చూడండి. 43వ అధ్యాయము 18-19 వచనాలు మనం చూసినట్లయితే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఇక్కడ చూడండి ఏమంటున్నానంటే, మన గడిచిన దినంలో చేసినటువంటి పాపంలో కావచ్చు, గడిచిన దినంలో దేవునికి అవిధేయులుగా ఉన్నామేమో, అటు అవిధేయత నుంచి మనము జ్ఞాపకం చేసుకోకుండా దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలి. అదే అంటాడు కదా, అతిక్రమములు చేయువారు వర్ధిల్లరు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవారు కనికరింపబడతాడు. దేవుడు నీ పట్ల నూతన క్రియను జరిగించాలి అని అంటే, దేవుడు నీకు నూతన స్వభావాన్ని దయచేయాలి అని అంటే, దేవుడు నీకు ప్రశస్తమైన వస్త్రాన్ని ధరింపచేయాలి అని అంటే, నువ్వు దేవుని సన్నిధికి రావాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు చేసిన పాపములను ఒప్పుకుంటావో, అప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను కనికరిస్తాడు, నిన్ను క్షమిస్తాడు. క్షమించి హక్కును చేసుకొని పరలోకమంతా సంతోషించే విధంగా సంతోషపడతారు. అదే అంటాడు కదా, మారు మనసు నిమిత్తమే ఒక్క పాపి విషయమే పరలోకమంతా సంతోషపడుతుంది. అటు సంతోషంలో మనమందరం పాలు పంచుకోవాలి అని అంటే మనం దేవుని దగ్గరికి రావాలి. అప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నూతనమైన ప్రశస్త వస్త్రంను ధరింపచేస్తాడు, అలాగే నూతన బలంను ఇస్తాడు, అలాగే నూతన క్రియలు చేస్తాడు. అటు క్రియలు మనం చూడాలి అని అంటే దేవుని సన్నిధిలో గడపాలి, ఆ దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవుని చెంతకు రావాలి. ఎప్పుడైతే మనం దేవుని చెంతకు వస్తామో అప్పుడు దేవుడు సమస్తము చేసేవాడిగా ఉన్నాడు. అటు మేలులను మనం పొందుకోవాలి అని అంటే దేవుని సన్నిధిలో గడపాలి. అటు నిత్యమైన రాజ్యంలో మనం చేరాలంటే మన పాపముల నుంచి వేరు కావాలి. ఎప్పుడైతే మనం చేసిన అతిక్రమములను విడిచిపెడతామో, వాటిని ఒప్పుకొని విడిచిపెడతామో అప్పుడు కనికరింపబడతాం. ఇక్కడ అదే చూస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి తండ్రిని వేడుకున్నాడు. తండ్రి, నేను నీకును పరలోకమునకు అవిధేయునిగా ఉన్నాను, నన్ను క్షమించు, పాపం చేసిన వాడిగా ఉన్నాను, నన్ను క్షమించు అన్నప్పుడు దేవుడు వెంటనే క్షమించినట్టుగా, తన తండ్రి వెంటనే క్షమించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ సమయంలో దేవునికి నీకు ఏమైనా దూరం ఉన్నదేమో, ఒకవేళ ఏదైనా పాపము అడ్డుగా ఉన్నదేమో, అటు పాపములను ఒప్పుకున్నట్లయితే దేవుడు అటు నిత్యమైన రాజ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించుటకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ క్షణమే మనము మోకరించి అడుగుదాం, తండ్రి నీకును నాకును ఏమైనా విరోధంగా ఏదైనా పాపం ఉన్నట్లయితే క్షమించు తండ్రి అని అడుగుదాం. నమ్మిన వారు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవ, ఈ సమయంలోనైనా సూటిగా స్పష్టంగానైనా నీవు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, తప్పిపోయిన కుమారుడు వచ్చి తండ్రి, ఇదిగో నీకును పరలోకమునకును విరోధంగా పాపం చేసి ఉన్నాను, దయతో నన్ను క్షమించు అని అన్నప్పుడు నాయన నూతనమైనటువంటి ప్రశస్తమైన వస్త్రాన్ని ధరింపచేశావు అయా. ఎప్పుడైతే మునపటి వాటిని జ్ఞాపకం చేసుకొనక ముందున్న వాటి కొరకు నాయన నీ సన్నిధిలో తండ్రి గడిచినవి చేసిన ప్రతి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నాయన నీవు నూతన క్రియలు చేసి ఉన్నావు. అలాగే నీ కొరకు ఎదురు చూసినప్పుడు నూతన బలాన్ని ఇచ్చావు తండ్రి. అందును బట్టి నాయన మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయంలో నాయన విన్నటువంటి ప్రతి ఒక్కరిని నాయన వారి హృదయాల్లో పదిలపరచండి నాయన. ఆ యొక్క నూతన క్రియలు, నూతన బలమును నాయన వారు పొందుకునేలాగున ఆ నిత్యమైన మీ రాజ్యంలో చేరే కృపనాటి భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.